ఏప్రిల్ 30 విశాఖపట్నం సింహాచలంలోని వరాహ లక్ష్మీ నారసింహ స్వామి వారి నిజరూప దర్శనాన్ని సంవత్సరం తర్వాత మళ్లీ వేల కోట్ల కన్నులు చూసే రోజు. ఏడాది పొడవునా స్వామివారు పూర్తిగా శరీరాన్ని చందనంతో కప్పుకొని ఉంటారు. ఆయన నిజమైన రూపం ఎవరికీ కనిపించదు. కానీ ఒక్కరోజే చందనం తొలగించి భక్తుల ముందు నిజరూప దర్శనమిస్తారు. ఆలయ దర్శనానికి నిశ్శబ్దంగా ఎదురు చూసే గాలులు, గంటలు నిలబడే భక్తుల తపస్సు. ఇది సామాన్య క్షేత్రం కాదు. ఇది క్షేత్రపాలకుడిగా ఆ పరమశివుడు త్రిపురాంతక స్వామిగా కొలువై ఉన్న చోటు. ఎంతో దూరం నుండి భక్తులు వచ్చేది ఒక్కటే కోరికతో, ఆ స్వామి నిజరూప దర్శనం కలగాలని, ఆ కన్నుల పండుగ చూడాలని. ఒక్కసారి చూపిస్తే చాలు, ఆ స్వామిని చూసిన కన్ను తిరిగి మూసుకోలేకపోయింది. ఆ క్షణం తరువాత మనసు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఆ రూపం, ఆ సౌందర్యం వేల మైలుల దూరం నుండి నడకలు కాదు, నమ్మకమే రప్పించింది. సింహాచల గిరికి చేరిన ప్రతి అడుగు ఒక విస్మృతిమైన భక్తి యాత్ర. చందనోత్సవం అంటే ఉత్సవం కాదు, అది నృసింహని ఒడిలో ప్రాణం మునిగిపోయే తీపి క్షణం. ఏప్రిల్ 30న ఓ మనసు మాత్రం మౌనంగా తడిచిపోతుంది. ఆ దివ్య దర్శనం మీ కళ్ళల్లో పడిన రోజు మీ జీవితానికి ఆ నృసింహుని స్వయంగా దిశ చూపిస్తాడు. రండి, ఆ సార్వభౌమ చందనోత్సవాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైనా అనుభవించండి. జై శ్రీరామ్. కాలం మారిపోయినా ధర్మం చెప్పే స్వరం మాత్రం మారదు. ధర్మానికి దారి చూపే ప్రతి మాట ఇక్కడ శబ్దం అవుతుంది. ఈ పునీత యాత్రకి మీరే సాక్షులు. ఇది ధర్మయాత్ర వెంకట్. సబ్స్క్రైబ్ చేసుకోండి.